ఈ నెల 18, 19వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ఉపవాస దీక్షలు నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా కల్పించాలని మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వైవో నందన్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ముస్లిం మత ప్రతినిధులతో రంజాన్ పండుగ నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. నగరపాలక సంస్థ నుంచి సరఫరా అవుతున్న తాగునీటిని ఉపవాస దీక్షలకు అనుగుణంగా నిర్దేశించిన సమయాల్లో విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముస్లిం ప్రతినిధులు సూచించిన ప్రతిపాదనలకు మేయర్ సానుకూలంగా స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ అన్ని విభాగాల సమన్వయంతో చక్కటి ప్రణాళికతో రంజాన్ దీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ ప్రకటించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్ కరీముల్లా, నాయకులు ఇంతియాజ్, మొయినుద్దీన్, షంషుద్దీన్, సమీ హుస్సేని, సాబీర్ ఖాన్, నగరపాలక సంస్థ అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ నెల 18, 19 తారీఖుల్లో రంజాన్ మాసం, పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. అందుకుగాను మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగనే గిరిరెడ్డి గారితో, మత పెద్దలతో, అలాగనే సిబ్బందితో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండగలో ఆ మసీదుల దగ్గర శానిటేషన్ చేయడం గురించి, అలాగనే వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఉదయం 4 గంటలకల్లా అల్పాహారం తీసుకుంటారు కాబట్టి 3 గంటలకల్లా మంచినీళ్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉదయం 3 గంటలకే మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా పెద్దలందరూ కోరారు. దాని ప్రకారమే మున్సిపల్ కార్పొరేషన్ 3 గంటలకు మంచినీళ్ళు ఇవ్వడం జరగద్ది ఈ నెల మొత్తం. అలాగనే ఎక్కడైతే మసీదుల చుట్టుపక్కల టికెట్ ఉంటుందో అక్కడల్లా కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే రాత్రిపూట్ల వాళ్ళు మసీదులకు పోయేటప్పుడు 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి పోయి లేచిపోయేటప్పుడు స్ట్రే డాగ్స్, వీధిలో ఉండే కుక్కలు జనరల్గా ఆ టైంలో ఎవరు కనిపించినా అది కరిసే ఉంది కాబట్టి దాన్ని కానీ ఈరోజు ఆ వీధి కుక్కలను కానీ దాన్ని అరికట్టడానికి కానీ ఈరోజు తీసుకున్నాము. అలాగనే పోలీసుకి కానీ ఈ యొక్క రంజాన్ సమయంలో ఆ షాప్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండే ఏరియాల్లో గ్రాసరీ షాప్స్ కావచ్చు, అలాగనే ఈ మటన్, చికెన్ షాప్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కొద్దిగా సరళింపు చేయమని కానీ కోరడం జరిగింది. అదేవిధంగా ఆ మసీదుల దగ్గర ఈ అల్పాహారాలు అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా అక్కడ ఈ మొత్తం వేస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కానీ మేయర్ గారికి చెప్పిన తర్వాత ప్రతి మసీద్కి 2 డస్ట్బిన్స్ స్పెషల్గా ఏర్పాటు చేయబోతున్నాము. అక్కడ బ్లీచింగ్ వేయడం, సున్నాలు వేయడం, అవన్నీ శానిటేషను మామూలుగానే చేస్తారు. ఇంకొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని కానీ చెప్పడం జరిగింది. ఫాగింగ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పవిత్రమైన రంజాన్లో అందరూ, ఇది హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఒకరి పండగలకి ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ టాలరెన్స్ మనకు ఉండాలి. కాబట్టి మనం చూస్తున్నాం నెల్లూరులో ఒక ప్రత్యేకత, ఏ పండగ వచ్చినా మనం అందరం కలిసి పండగ చేసుకుంటాం. మొన్న చూసాం, పెద్దల పండగ చేసుకున్నాం, మన బోడిగాడు తోటకి వెళ్ళాం. మళ్ళా క్రైస్తవులు ఈస్టర్ ఇప్పుడు చర్చి వాళ్ళ యొక్క క్రిస్టియన్ శ్మశాన వాటికి వెళ్ళాం, ముస్లిం శ్మశాన వాటికి వెళ్తున్నాం. కార్పొరేషన్ ఎప్పుడు కానీ ఇవన్నీ అందరం సంతోషంగా ఉండాలని చేస్తున్నాం కాబట్టి ఈ పండగ కానీ అందరూ కాంప్లిమెంట్ చేసుకోవాలి ఒకరికొకరని తెలియచేస్తూ ఈ యొక్క రంజాన్ పండగ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఆ భగవంతుడు మేలు చేయాలని కోరుతున్నాను. అలాగనే కొన్ని దగ్గరలో వాలంటీర్గా కొంతమంది ఈ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి 4 గంటలకి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారు. దానికి కానీ పోలీస్కి చెప్పాము. కొంతమంది దీంట్లో ఇప్పుడు రెగ్యులర్గా మనకు ఈ యొక్క రియాజ్ బిర్యానీ వాళ్ళు చేస్తుంటారు. ఆయన అనే కాదు, ఇంకా ఎవరు కానీ చేయాలనుకుంటే వాళ్ళకి కానీ పోలీస్ పర్మిషన్ ఇస్తుంది. హ్యాపీగా ఏం కావాలన్నా మీరు పర్మిషన్ తీసుకొని అందరు చేసుకోండి అని కానీ తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో రాబో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి
ముస్లిం సోదరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో వాటన్ని దగ్గరలా కార్పొరేషన్ వైపు నుంచి ఏం చేయాలా, ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులకు ఏం అవసరాలు ఉంటాయి, వాటికి నగరపాలక సంస్థ పక్షాన ఏమేమి చేయాలనే దాని మీద ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ముస్లిం మైనార్టీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, ముస్లిం మత పెద్దలందరితో కలిసి కమిషనర్ గారు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ అధికారులు అందరితో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముస్లిం మత పెద్దలందరూ అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్ నందన్ గారు, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు మరియు వేదిక మీద పెద్దలు, వేదిక మీద ఉన్న ముస్లిం సోదరులకు, అధికారులు అందరికి కూడా నమస్కారం. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఏమేమి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నాం. వచ్చిన ముస్లిం పెద్దలు, మత పెద్దలు, అదేవిధంగా ముస్లిం నాయకులు అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో దాని మీద అధికారులందరికి కూడా పలు ఆదేశాలు పెద్దలు అజీజ్ గారు, మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని విధాల అన్ని దగ్గరలా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ, ఇంకా ఏదన్నా ఉంటే ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం మనం మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.